రెండు తెలియని కుటుంబాల కలయిక వివాహం అనే బంధంతో ముడిపడుతుంది. పచ్చని ఆకులు, మావిడాకులతో తోరణాలు, కొబ్బరాకులతో పెళ్లి పందిరి, అరిటాకులతో విందు భోజనం అంటే వివాహ భోజనం. ఇన్ని కలయికలతో కూడిన వివాహం సంబరంగా రెండు జంటలను కలిపే క్రియ. ఇంతటి పచ్చటి ఆకులతో జరిగినటువంటి వివాహంలో చిన్న చిన్న పొరపాట్లకు ఎందుకు వెళ్తున్నారు విడాకుల దాకా? ఎస్, ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య డైవర్స్. తల్లిదండ్రుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి విషయం డైవర్స్. విరిగిన గాజు పెంకలాగా రెండు జీవితాలు మారుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ డైవర్స్. తల్లిదండ్రులు బ్రతికున్న పిల్లలు అనాథల్లా మిగిలిపోతున్నారు. కారణం డైవర్స్. మా ఇంట్లో పెళ్ళండి, ఆ గల్లీలో ఉన్న వాళ్ళనందరినీ పిలిచి ఇంటి ముందు పందిరి వేసి హల్దీ అని హంగామా చేసి ఎందుకింత జల్దీగా విడిపోతున్నారండి? మావిడాకులు కాస్త విడాకులుగా ఎందుకు తీసుకెళ్తున్నారు? మావిడాకులను మావిడాకులుగానే ఉంచుదాం. వివాహ బంధానికి ముడిపడి ఉన్న సంబంధాన్ని నిలబెడదామని అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ వివాహ వేదిక నిర్వహించే నిర్వాహకులు. ఉపాధ్యాయ వృత్తి తన ప్రొఫెషన్, న్యాయవాదం అనేది తన ప్యాషన్, వివాహ పరిచయ వేదిక అనేది తన సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి రవి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రవి ప్రకాష్ గారు. నమస్తే. ముఖ్యంగా ఏంటంటే మీరు వివాహం అనే పరిచయ వేదిక ద్వారా ఎంతో మందికి, అంటే తెలుగు రాష్ట్రాలలో కాకుండా ఇటు తమిళనాడు అటు కర్ణాటక, అంటే మొత్తం సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ సెగ్మెంట్లో మీ గురించి తెలియని వ్యక్తి లేరని నేను అనుకుంటున్నాను, ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి. సో ముఖ్యంగా మీరు దాదాపు 4,000 పైచినుకు వివాహాలకు కారకులు మీరు. సో అంటే దాదాపు 4,000 అంటే 8,000 కుటుంబాల కలయిక మీ యొక్క సొంతం. సో ప్రస్తుతం దాదాపు అంటే నా గురించి అంటే నేను ముఖ్యంగా ఏంటంటే ఈ డైవర్స్ విషయంలో మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాదాపు 20 ఏళ్ళ క్రితం వరుత్ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ డైవర్స్ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. సో మీరు బ్యాక్ సైడ్ మీకు కనబడుతుంది. నా యొక్క ప్రెస్ మీట్లో నేను మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఈ డైవర్స్ తీసుకోవడం వల్ల, చిన్న చిన్న పొరపాట్లకు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే పిల్లలు వాళ్ళ యొక్క జీవన విధి విధానాలలో మార్పు జరగడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు డైవర్స్ తీసుకుంటే పిల్లలు ఉంటే మగవాడైనా అమ్మాయి అయినా, అంటే మేల్ ఆర్ ఫీమేల్, మ్యారేజ్ చేసుకోవద్దనేసి కంకణం కట్టి ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం అన్నమాట. అప్పుడు అందులో ప్రెస్ మీట్లో కూడా ఒక విలేకరు నన్ను అడిగారు, మీకు మ్యారేజ్ అయిందా అని అడిగారు అనమాట. అప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు. సో నేను తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే నేను అప్పుడు ఐర్లాండ్లో ఉన్నప్పుడు ఒక మ్యాగజైన్లో నేను చదివిన విషయం ఏంటంటే ఇండియా ఈజ్ రైజింగ్ ఇన్ ద రేషియో ఆఫ్ డైవర్స్ అనే దానిపైన చదవడం జరిగిందనమాట. సో మన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అనే విషయాన్ని గమనించి ఆ రోజులలోనే నేను ఈ విషయాన్ని, ఇప్పుడంటే మీడియా మాధ్యమాలు చాలా వచ్చాయి, అప్పుడంటే మనకి ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మీ ద్వారా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే వివాహం అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే, సరే అనుకోని కారణాల వల్ల విడిపోతే అది వేరే విషయం, ఎలాంటి సూచనలు మీరు తెలుపగలుగుతారు అనే దానిపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, గత 20 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే ఈ డైవర్స్ అనే పర్సెంటేజ్ 350% పెరిగిపోయింది. 2015 లోపల 0.6% ఉన్నటువంటిది ఈరోజు 0.24%కి పెరిగింది. అది గత 2 సంవత్సరాల నుంచి ఇంకా పెరిగింది. అది ఇప్పుడు 0.36 వరకు వచ్చింది. అంటే భారతదేశం లోపల 0.36 అంటే కొన్ని మిలియన్ల మంది, లక్షల మంది ఈ డైవర్స్ కొరకు వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు డైవర్స్లో కూడా కొద్దిమంది లీగల్ డైవర్స్ అని ఒకటి, లేదా లీగల్ సెపరేషన్ అనేది ఒకటి అంటున్నారు, ఇంకొకటి డైవర్స్ అనేది ఒకటి. ఓకే, ఈ లీగల్ సెపరేషన్ అనేదేమో తాత్కాలికంగా కొంతవరకు బ్రేక్ ఇవ్వడం కోర్టు ద్వారా.
తర్వాత మళ్ళీ కాంజుగేషనల్ రైట్స్ ద్వారా అంటే వాళ్ళు వివాహాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు లీగల్ సెపరేషన్. అది డైవర్స్కు ఫస్ట్ స్టెప్గా మారుతుంది. ఓకే. లీగల్ సెపరేషన్ నుంచి డైవర్స్కు కంటిన్యూగా వెళ్తూ ఉంది. కోర్టు ఒక సదుద్దేశంతో కొంతకాలం విడిగా ఉన్న తర్వాత చూద్దామని టైం పెట్టింది. కానీ ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇరుపక్షాల వాళ్ళకి కోర్టుల చుట్టూ అడ్వకేట్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు చేసుకునే వారికి నానా ఇబ్బందులు అవుతుంది. కాంప్రమైజ్ కావాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మన భారతీయ చట్టం లోపల అది కావడం లేదు. భారత ప్రభుత్వం కూడా ఒక కౌన్సిలింగ్ అనేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసింది, కలపాలి అని. పోలీస్ వ్యవస్థను, తర్వాత దీంట్లో అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులను వాళ్ళందరినీ కూడా పెట్టి కోర్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా డైవర్స్ పర్సెంటేజ్ పెరుగుతూనే ఉంది. ఈ డైవర్స్కు కారణాలు దాదాపుగా ఒక 10 నుంచి 12 కారణాలు ఉన్నాయి. మొట్టమొదట ఇద్దరి మధ్యన అవగాహన లేకపోవడం. ఓకే. తర్వాత గతంలో 30 ఏళ్ల కింద వివాహాలు చేసుకున్న వాళ్ళవి ఎలాంటి జ్యోతిష్యాలు చూసుకోకుండా కూడా సక్రమంగా కొనసాగుతున్నాయి. ఈరోజు జాతకాల అని చూసుకొని కూడా పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిన తర్వాత కేవలం నెల రోజులు 15 రోజులలో కూడా విడిపోతున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దానికి కారణం ఏంటిది? అడ్జస్ట్మెంట్ కాకపోవడం. గతంలో పనికొచ్చినటువంటి సూత్రం ఈరోజు అప్లికబుల్ కావట్లేదు. గతంలో 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ ఆ అబద్ధాలు చెప్పడం వల్ల కూడా ఇప్పుడు చెడిపోతుంది పెళ్లి. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పినా కూడా పెళ్లి చెడిపోతుంది. ఓకే. పెళ్లి కంటే ముందు స్పష్టంగా ఉండాలా, మీది ఏది ఉన్నా అది కంప్లీట్గా అవతలి పక్షానికి చెప్పినట్టయితే నిలబడుతుంది. తర్వాత పిల్లలలో మైనర్ ఏజ్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, చిన్న వయసు అంటే 18 లోపల 24 లోపలనే వాళ్ళకు జీవితం అంటే అనుభవం లేని పిల్లలు వివాహం జరుపుకోవడం, చిన్న వాటిపైన ఆవేశాలకు లోటు కావడం, ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, అంటే మాట్లాడుకోకపోవడం, తర్వాత ఒకరినొకరు మెచ్చుకోకపోవడం, ప్రతి దాంట్లో అవతలి వ్యక్తి యొక్క తప్పును లేదా మైనస్ను మాత్రమే ఎత్తి చూపే పరిస్థితి వస్తాం. అలా డామినేటింగ్ వెళ్తుంది. తర్వాత ఇప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇద్దరికూ పెరిగిపోయింది. అమ్మాయి జాబ్ చేస్తుంది, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి నేను కూడా ఎందుకు తక్కువ అనే ఆలోచన రావడం వల్ల ఈ వివాహ బంధాలు బ్రేక్ అవుతూ ఉన్నాయి. ఎక్కువ తక్కువ అనేటటువంటిది, అటుపక్క కూడా మైక్రో ఫ్యామిలీస్గా మారటం. ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి కలిసి ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరులోనో జాబ్ చేసేటప్పుడు వాళ్ళ సమక్షం లోపల తల్లిదండ్రులు లేకపోవడం, వాళ్ళకు సర్ది చెప్పేవాళ్ళు లేకపోవడం, అటు పిల్ల తండ్రి కానీ పిల్లాని తల్లిదండ్రులు కానీ వివాహమైన తర్వాత వాళ్ళెంబడి ఒక 1 year 2 years జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఆ కుటుంబ బాధ్యతలు విలువలు తెలుస్తాయి. ఒక ఆర్థిక అంశాన్నే ప్రాధాన్యం చేసుకొని అమ్మ నాన్న అత్త మామ అంటే బరువుగా భావిస్తున్నారు. అట్లాంటిది కొద్దిమంది తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తూ అమ్మాయి వివాహం చేసుకున్న పోయే ముందు అబ్బాయి వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, ఎవరు లేకుంటే బాగా, వాళ్ళ పెద్ద కుటుంబం, మా అమ్మాయి ఎక్కడ చేస్తుందో అని ముందుగా ఆలోచన చేసి ఆ పెద్ద కుటుంబంలో ఒకవేళ కుటుంబ నేపథ్యాన్ని చూసి ఇచ్చిన తర్వాత వీళ్ళే తల్లులు తండ్రులు కొంతమంది మా అమ్మాయి ఎక్కువ కష్టపడుతుంది, వద్దు సెపరేట్ కాపురం అని పెట్టుకోవటం, ఆ అబ్బాయి దానికి సిద్ధంగా ఉండకపోవటం, ఆ అబ్బాయి కూడా ఆ తల్లిదండ్రుల ప్రేమకు ఆ సంస్కృతికి అలవాటు పడి ఉంటాడు కాబట్టి విడిపోవడానికి ఇష్టపడరు. అప్పుడు నాది మాట గెలవలేదు కదా అని చెప్పేసి ఇటుపక్క వాళ్ళు విడిపోవడానికి బీజం వేస్తున్నారు. ఇప్పుడు డైవర్స్కు కారణాలలో అమ్మాయిలు జాబ్ చేసేటప్పుడు కొద్దిమంది అమ్మాయి తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. మా అమ్మాయి సంపాదించేది వాళ్ళ అన్నదమ్ములకు పెడుతున్నారో వాళ్ళ అమ్మ నాన్నకు పెడుతున్నారో, విడిపోవాలా. కుటుంబ నేపథ్యం లోపల మన పురుషాధిక్యత సమాజం అయినప్పటికీ బాధ్యత అంతా కూడా అబ్బాయిల పైన ఉంటుంది. కుటుంబ పోషణ, తల్లిదండ్రులను చూసుకోవడం, తండ్రి చనిపోతే అక్క చెల్లెల వివాహాలు చేయడం, ఇవన్నీ బాధ్యతలు ఆ అబ్బాయి పైన ఉంటాయి. ఆ అబ్బాయిని నమ్ముకునే వీళ్ళంతా, ఈ కుటుంబం అంతా కలిసి
మనకు మహాభారతం లోపల శకుని 100 మంది కలిసి ఒకరిని ఎట్లా బతికించుంటారో ప్రతి కుటుంబంలో కూడా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు బాగైతే మా కుటుంబాన్ని చూసుకుంటాడు, వచ్చే అమ్మాయి మాకుంటే మాకు ఓ బిడ్డలాగా ఉంటుంది, మమ్మల్ని అంతా చూసుకుంటారు. కానీ దానికి భిన్నంగా పరిస్థితులు రావడం వల్ల విడిపోవడానికి ఆస్కారం అవుతుంది. తర్వాత ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నందువల్ల వాళ్ళిద్దరికి మాట్లాడుకోవడానికి సమయం లేకుండా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అబ్బాయి అమ్మాయి జాబ్ చేయాలన్నప్పుడు అమ్మాయి కూడా తప్పు లేకుండా తన ఆఫీస్ సిబ్బందితోటి మాట్లాడాల్సి ఉంటుంది ఉద్యోగరీత్యా. దాంట్లో వెళ్ళి అతను ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేయటం, ఆ అమ్మాయి ఎవరెవరితోటి మాట్లాడుతుంది అని ఒక డౌట్ పడటం, అలాంటివి విడిపోవడానికి కారణమవుతుంది. నీకు అమ్మాయి ఉద్యోగం వద్దు అనుకున్నప్పుడు ఉద్యోగం లేని అమ్మాయినే చూసుకో. అమ్మాయి ఉద్యోగం చేయాలన్నప్పుడు నువ్వు నమ్మాల్సిందే. అమ్మాయి నీ కొరకే చేస్తుంది, నీ పిల్లల కొరకే చేస్తుంది. మంచి విషయం చెప్పారు. ఎక్కడో పుట్టి నీ కుటుంబం దగ్గరకు వచ్చిన అమ్మాయి తన తల్లిదండ్రులను, తన సంస్కృతిని, తన కల్చర్ను అంతా వదిలి నెక్స్ట్ జీవితం అంతా నీతోటే గడపాలని కోటి ఆశలతో వస్తుంది. కానీ అప్పుడే నువ్వు బ్రేక్ చేయడం, నా పద్ధతి ఇది, నాకు ఇదే విధంగా వంట ఉండాలి, ఇదే విధంగా రుచిగా ఉండాలంటే నువ్వు పెరిగిన సంస్కృతి వేరు, నువ్వు తిన్న అలవాట్లు వేరు, నువ్వు తిన్న రుచి వేరు. ఆ అమ్మాయి పెంచిన తల్లిదండ్రులు, ఆ అమ్మాయికి నేర్పిన వంట పద్ధతులు ఆ అమ్మాయి వేరుగా ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకొని కొంతకాలం గడిచిన తర్వాత అటుపక్క వాళ్ళవి ఇటుపక్క వాళ్ళవి సంస్కృతి కానీ అలవాట్లు కానీ గౌరవించుకున్నట్లయితే విడిపోవడం ఉండదు. నాన్న ఇలా జరిగిందని అమ్మాయి వచ్చి చెప్పగానే, ఆ అమ్మాయి ఇలా జరిగిందని చెప్పగానే అబ్బాయిలు కానీ ఎంబడే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటం, మీ అమ్మాయి ఇలా అన్నది, మీ అబ్బాయి ఇలా అన్నారు అనేది చెడిపోవడం. పెళ్లి కంటే ముందు ఎంతైతే ఆరాధన ఉంటుంది, అప్పుడు అమ్మాయి ఒక ఇంద్రజాలాగా కనిపిస్తే అబ్బాయి ఒక ఇంద్రుల్లాగా కనిపిస్తాడు. పెళ్ళైన వారానికే ఈ అమ్మాయి రాక్షసిలాగా కనిపిస్తుంది, అబ్బాయి రాక్షసులాగా కనిపిస్తుంది. ఎందుకొరకు జరుగుతూ ఉంది? అవగాహన లోపం. పెళ్లి కంటే ముందు ఇప్పుడున్నటువంటి వ్యవస్థ లోపల ప్రీ కౌన్సిలింగ్ అవసరం. బిఫోర్ మ్యారేజ్ తల్లిదండ్రులకు, అటు అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా విదే దేశాలలో కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలి, పిల్లలకు ఎంతకాలం తర్వాత పిల్లలు కనాలి, తర్వాత వాళ్ళ ప్లానింగ్ ఏంటి, ఇల్లు కట్టుకోవాలా, ఇంకొక జాబ్స్కు మారాలా, సొసైటీ పట్ల వాళ్ళ బాధ్యత. ఇప్పుడు వ్యక్తిగత ఆలోచనలు ఎక్కువ పోయి నేనొక్కని బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా శాలరీ, నా జీతం అని. పెళ్లి కంటే ముందు ఇటుపక్క అమ్మాయి అటుపక్క అబ్బాయిలు ఉద్యోగాలు చేసేటప్పుడు ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, అది మా కుటుంబానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత దానికి భిన్నంగా నా శాలరీ నాది, నీ జీతం నీది, కానీ మగవాడిగా నువ్వు తెచ్చిపెట్టాలి, నేను దాన్ని వాడుకుంటాను. కొన్ని కుటుంబాలలో అమ్మాయి మొత్తం తన భర్తకే అప్పగిస్తుంది, అత్తమామకు అప్పగిస్తుంది. కామన్గా ఫ్యామిలీ అంతా కలిసిపోతుంది, ఆ కుటుంబం నాది, వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా. మేనేజ్ చేయడంలో విఫలమైనప్పుడు అమ్మాయి జీతం అమ్మాయితో ఉంటుంది, అప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చు. అటు అబ్బాయి కన్నా అబ్బాయి కానీ అమ్మాయికి ఇవ్వచ్చు, అమ్మాయి కానీ అబ్బాయికి ఇవ్వచ్చు. సరి సమానంగా హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతల వరకు వచ్చే వరకు అబ్బాయే పోషించాలి, నువ్వే పెళ్లి చేసుకున్నావు, నా జీతంతో నీకు సంబంధం లేదు, మొత్తం నువ్వే పోషించు, నా జీతం నాకు తెలిసిన సంఘటనలో ఒక తల్లి అమ్మాయికి 2 వివాహాలు జరిపినప్పటికీ కూడా అమ్మాయికి 18 లక్షల జీతం వస్తుంది. ఆ అల్లుతో ముందు మాట్లాడింది ఒకటి, తర్వాత మా అమ్మాయి జీతం మీద నువ్వు ఆశపడతావా, నీకు జీతం ఇయ్యను. అలా ఆ తల్లి జ్వరబడి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ఏం చెప్తుంది, అంకుల్ మేము బాగానే ఉండేవాళ్ళం, మా అమ్మ చెడగొడుతుంది, నేను తల్లిని కాదనలేకపోతున్నాను. అదేవిధంగా లవ్ మ్యారేజ్ జరిగిన సంఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను ఒప్పించి ఆ కొడుకు చేసుకున్నప్పుడు అటుపక్క ఉన్నటువంటి ఆ కూతురు వేరే కులానికి చెందినప్పటికీ కేవలం కొద్ది సమయం మాత్రమే ఆకర్షణలోనే వివాహం చేసుకొని తన తల్లిదండ్రులందరినీ వదిలేసుకొని అమ్మాయి వెంబడి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఇతని వెనక ఉన్న ఆస్తిపాస్తులను చూసి మాత్రమే ప్రేమించి అమ్మాయి ఇంకేం చేసింది, ఇంకొక అబ్బాయిని వివాహం చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి నా భార్య ఇక్కడే ఉంది కదా అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొక సంఘటన అమెరికాలో నాకు తెలిసినటువంటి దాంట్లో, ఇగో నేను చెప్పినట్టుగానే వినడం లేదు నా భర్త, తన క్లాస్మేట్ చేసుకున్న ఒక అబ్బాయి వినాల్సిందే, 2 పిల్లలు అయ్యారు అని ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నోటీస్ తన భర్తకు అందించింది ఇంట్లోనే. నువ్వు సంతకం పెట్టు, విడిపోతాను. మరి పిల్లల సంగతి ఏంటి?
పిల్లలకు మాత్రం నువ్వు పోషణ చెయ్యి, కానీ విడిపోదాం, నేను దూరంగా ఉంటాను. అంటే ఆ అబ్బాయి ఒక ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయి కాబట్టి నీవు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను నీకు డైవర్స్ ఇయ్యను. ఆ పిల్లలకు తండ్రి ఎవరు? నేను. భవిష్యత్తులో వాళ్లకు తండ్రి లేకుండా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే వివాహ వ్యవస్థ లోపల మీరు పిల్లలను కన్నట్టయితే మీరు విడిపోకండి. ఆ పిల్లలు అనాథలుగా అయి సమాజ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా పిల్లలు విడిపోయిన తర్వాత తల్లి వైపు సాధారణంగా న్యాచురల్ గార్డెన్ అని చెప్పి తల్లికి అప్పగిస్తున్నాం. ఇతను ఇంకొక వివాహం చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి తల్లి దగ్గర పెరిగినటువంటి పిల్లలు తండ్రి భయం లేకపోవడం, అటు అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అబ్బాయి మీద తండ్రి మీద కోపం, శత్రుత్వం, సమాజం మీద ఇట్లా జరుగుతుందని వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు నెగటివ్ ఆలోచనలు వచ్చే విధంగా చేయడం వల్ల ఆ పిల్లలు పెద్దగా అయ్యే వరకు క్రిమినల్స్గా మారుతున్నారు. మనం పోలీస్ రికార్డ్స్లో చూసినట్లయితే 90% తల్లిదండ్రులు విడిపోవడం వల్ల జరిగింది. తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు, పేదరికాల వల్ల కూడా విడిపోతున్నారు. ఒక అమ్మాయి వచ్చి చేసుకుంటుంది, ఆ అబ్బాయి అబద్ధం చెప్పాడో లేదా వాళ్ళ కుటుంబము వ్యాపారాల వల్ల లాస్ అయిపోయి మామూలు స్థాయికి రాగానే అవన్నీ అప్పుడు అమ్మేసుకొని వాళ్ళ బాకీలు గీకులు కట్టుకోగానే ఈ అమ్మాయి ఏం చేస్తాం, మీరు ఉన్నోళ్ళని చేసుకున్నాం, ఇప్పుడు మాకు అవసరం లేదు అని డైవర్స్ ఇచ్చాం. అంటే ఆర్థిక అంశాలే ప్రధానమవుతున్నాయి. అంటే ఇక్కడ పేదరికం కూడా డైవర్స్ కారణమవుతుంది. తర్వాత నమ్మకం లేకపోవడం, తల్లిదండ్రులు ఈ రెండు పెళ్ళైన జంట వెంబడి కంపల్సరిగా అటు అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళతో గడపాలి. పెళ్లి కాకనే మీ అమ్మ వాళ్ళు రావద్దు, మా అమ్మ వాళ్ళు రావచ్చు అనే సిద్ధాంతం అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పకూడదు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు సమానం కాబట్టి ఇద్దరిని ప్రేమించుకున్నట్టయితే విడిపోవడానికి ఆస్కారం లేదు. అంటే క్లుప్తంగా ఏంటంటే పెళ్ళి అంటే 2 మేల్ అండ్ ఫీమేల్, అబ్బాయి అమ్మాయి కలయిక. ఇద్దరు కూడా ఎలా అంటే నాలో ఒక పార్ట్, నా గుండెకాయ అనేసో లేకపోతే నా యొక్క కళ్ళు అనేసో లేకపోతే ఏదో ఒక పార్ట్ లాగా ఫీల్ అవుతే ఈ సమస్య ఉండదనేసి అటు అమ్మాయి అయినా అనుకోవాలి, ఇటు అబ్బాయి అయినా అనుకుంటే ఇలాంటి సమస్యలు మనకి రాకుండా ఉంటాయనేసి మీరు చెప్పే ఈ విషయం చాలా విలువైన మాట అండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇంకొకటి అండి, యాక్చువల్లీ మొన్న రీసెంట్గా ఒక ఎండాకాలం మొన్న మ్యారేజ్ సమ్మర్ సీజన్లో చిన్న పొరపాటు ఏంటంటే మధ్యాహ్న భోజనం అంటే మార్నింగ్ చేస్తారు. సో మామూలుగా ఏంటంటే పప్పు మార్నింగ్ కుక్ చేసిన పప్పు పాడైంది అనేసి కూడా చిన్న పొరపాటు అది. ఎవరో ఈ 2 కుటుంబాల వ్యక్తి కాకుండా 3వ వ్యక్తి ఎంటర్ అయిపోయి అరే అమ్మాయి వాళ్ళ సైడ్ ఏంటి భోజనం ఇలా పెట్టారనేసి దాన్ని పెద్దగా చేసి రచ్చ చేసి ఆఖరికి ఆ గలాట దాకా మారింది. సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు 2 కుటుంబాలు కలుస్తున్నాయి కాబట్టి ఆ కుటుంబాల మధ్యలోనే ఈ చర్చ ఉండాలి. ఎవరు 3వ వ్యక్తిని 3వ వ్యక్తి యొక్క మాటలు వినకుండా ఆ 2 కుటుంబాలు సరిదిద్దుకుంటే వాళ్ళ కాపురం బాగుంటుంది అనేది కూడా నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. 100% కరెక్ట్. ఇప్పుడు నేను ఫుడ్ అనేది ఒక పూట తింటాం సరే ఓకే, కానీ లైఫ్ అనేది జీవితాంతం 100 ఏళ్ళ లైఫ్ని ఒక పూట అంటే ఒక భోజనము విడగొట్టే పరిస్థితి వచ్చిందనేసి ఒక 3వ వ్యక్తి చెప్పడం, వాళ్ళల్లో వాళ్ళకు ఒక గొడవ రావడం, అవగాహన లేకపోవడం అనే దానిపైన నేను ఈ విషయం చెప్తున్నాను సార్. సో ముఖ్యంగా ఎందుకంటే ఇది కూడా ఒక కారణంగా అనిపించింది. 3వ వ్యక్తిని ఎంటర్ కానియకపోవడం కూడా మంచిది కొన్ని విషయాలలో. సో ముఖ్యంగా మీరు ఎన్నో వివాహాలకు మీ పరిచయ వేదిక ఒక ప్లాట్ఫామ్గా మారింది. సో మీరు చూస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మీరిచ్చే సందేశం? మొట్టమొదట ట్రస్ట్ కావాలండి, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి, అటు అమ్మాయి కుటుంబం పైన కానీ అబ్బాయి కుటుంబం పైన. అందుకోసమే పెళ్ళిళ్ళలో నేను ఒక అబద్ధం కూడా చెప్పొద్దని చెప్తుంటాను. మీ దగ్గర 10 పైసలు ఉంటే 10 పైసలు ఉన్నాయని చెప్పండి. అది బ్రహ్మాండంగా ఉందని చెప్పుకున్న తర్వాత ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత చూపించలేనప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మాయి బాగుందని పేదింటి పిల్లలు కొందరు చేసుకుంటారు ఇష్టపడి. తర్వాత తల్లిదండ్రుల ఎకనామిక్ స్టేజ్ తక్కువ ఉందని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులను వాళ్ళ ఇండ్లకు రానియకపోవడం వల్ల ఆ అమ్మాయిలు హర్ట్ కావడం, బాధపడటం, తర్వాత ఆ అమ్మాయి ఇంటికి పిల్లలు పోతే చెడిపోతారు, మీది పేద కుటుంబం అని అన్నప్పుడు కొంతమంది అక్కడ కూడా బ్రేక్ తీసుకొని
సపరేట్ అయిపోయినటువంటి. అంటే నీవు పెళ్లి చేసుకునేటప్పుడు అటు పక్క ఉన్నవన్నీ తెలుసు. ఆ రోజు నీకు అందం కనిపిస్తుంది, తర్వాత ఆ రోజు వాళ్ళ కుటుంబం కూడా నీకు కనిపించింది. ఈరోజు ఎందుకు కనిపించట్లేదు పెళ్ళైన తర్వాత? కాబట్టి పెళ్లి కంటే ముందు ఏ విధంగా ఉన్నావో పెళ్లి తర్వాత జీవితాంతం 100 ఏళ్ల వరకు అదే విధంగా ఉంటే సక్సెస్ ఉంటుంది. ఒకప్పుడు స్త్రీకి ఆర్థిక స్వావలంబన లేదు 30 ఏళ్ల కింద. కొట్టినా తిట్టినా అక్కడే భర్త దగ్గరే ఉండేది. ఆ అమ్మాయి ఒకవేళ కొట్టినాడు తిట్టినాడు అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఆ తల్లిదండ్రులు మళ్ళీ నచ్చజెప్పి ఆ కుల పంచాయతీలు పెట్టి ఆ అమ్మాయి మీద అబ్బాయి పేరెంట్స్ మళ్ళీ యాక్షన్ తీసుకోకుండా ఆ కులంలో పెద్ద మనుషుల దగ్గర చర్చలు జరిపి ఆ కుటుంబాలను జత చేసేవాళ్ళు. ఇప్పుడు జత చేసే వాళ్ళకంటే విడదీసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే విడదీయటం లోపల మాకు ఏం లాభం అవుతుంది? అవతలలో కుటుంబం చెడిపోయింది, వాళ్ళ బిడ్డ వదిలిపెట్టిండు, వాళ్ళ కొడుకు వదిలిపెట్టిండు. కానీ అది అట్లా మన కుటుంబాన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి విడిపోవటాలు. డైవర్స్ అనేటటువంటిది తల్లిదండ్రులకు, నాతో సంప్రదిస్తున్న తల్లిదండ్రులకు ఏడుస్తూ ఉన్నారు. సార్ నా ఏజ్ అయిపోతుంది. ఈరోజు కూడా మార్నింగ్ ఒక ఫ్రెండ్ మాట్లాడు, నాకు 65 ఏళ్ళు వచ్చాయి, నా కూతురికి చేయలేకపోతున్నాను. మళ్ళీ వివాహం. అతను ఏం చేశాడు? కూతురుకు వివాహం అయిన తర్వాత ఆ అబ్బాయి గే ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు సమాజంలో ప్రెస్టేజ్ కొరకు వెళ్ళి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత డైవర్స్ తీసుకుందామంటే అటుపక్క అబ్బాయి ఏంటిది? కామన్ శారీరక కలయికనైనా, సెక్స్ ఒకటే నా జీవితం అంటే, కలిసి ఉందాం కావాలంటే. అంటే ఆ అమ్మాయికి జీవితంలో ఒక పార్ట్నర్ అంటే తనకు ఒక తల్లి కావాలనే కోరికలు ఉంటాయి. అట్లా 7 సంవత్సరాలు ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వకుండా వేధించి కోట్లు ఇప్పుడు ఆ అమ్మాయికి 37 ఇయర్స్. ఇప్పుడు ఆ అమ్మాయి వివాహం చేసుకోవాలి, ప్రయత్నం చేస్తున్నాం. కానీ తల్లిదండ్రులు నా జీవితం అయిపోతుంది సార్ ఎలాగైనా చేస్తూ ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇంత బాధ పెడుతున్నారు. నీవు పురుషుడవు కానప్పుడు అయితే నువ్వు పెళ్లి చేసుకో, లేదా నువ్వు చికిత్స తీసుకో. ఇప్పుడు ఎంత అడ్వాన్స్గా ఉంది టెక్నాలజీ. చికిత్స తీసుకున్న తర్వాతనే నువ్వు అమ్మాయిని వివాహం చేసుకో. ఒక అమ్మాయిని జీవితాన్ని పాడు చేయదు. అదేవిధంగా అమ్మాయిలు కూడా పురుషులు ఏ విధంగా అయితే నపుంసకత్వం ఏర్పడుతుందో అమ్మాయిలలో కూడా పీసీడీఓ ప్రాబ్లము, తర్వాత గర్భసంచి లేకుండా పుట్టడం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు డాక్టర్ సలహాలను తీసుకొని ముందుకెళ్ళండి. అంటే మీకు సంతానం అవుతుందా లేదా, దాంపత్య జీవితం జరుపుతారా లేదా, మీ కూతురుకు అది ఉందని తెలిసి దాచిపెట్టి మీరు సమాజం కొరకు పెళ్లి చేసినప్పుడు అటుపక్క వాళ్ళ దగ్గరికి సంసార జీవితం గడపడానికి వెళ్ళినప్పుడు విషయం బయటకు వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది. అప్పుడు విడిచిపెట్టినారు, వదిలేసినారు అనే దానికంటే ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకున్న లోటుపాట్లను కూడా ముందే చెప్పండి. మీరు తెలుసు మీ పిల్లలు ఎట్లాంటి వాళ్ళు, అట్లాంటి సందర్భం ఏర్పడ్డప్పుడు మీరు వాళ్ళను పెళ్లి వైపు తీసుకురాకుండా జీవితాలను కాపాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను సార్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది సామెత దీనికి కరెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకంటే ముందుగానే అన్ని విషయాలలో క్లుప్తంగా ఆలోచించి ఈ యొక్క 7 అడుగుల బంధానికి వెళ్తే ఇలాంటి విడాకుల సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక సందర్భంలో నేను చూసినటువంటి సందర్భంలో లాయర్స్ని కూడా బ్లేమ్ చేస్తుంటారు. ఆ లాయర్స్తో మాట్లాడినప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మేమేమన్నా వీళ్ళ పెళ్లిలో మేము భోజనం చేసామా ఏం చేసాం, వాళ్ళ సఖ్యత లేక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనేసి లాయర్స్ కూడా ఒక సందర్భంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలను కూడా నేను నా కళ్ళారా చూశాను. ముఖ్యంగా మనం లాయర్ల గురించి మాట్లాడుతున్న క్రమంలో ఈ యొక్క విషయం మనం మాట్లాడుకోవాలన్న విషయం సార్. ఎందుకంటే మీరు కూడా దాని ప్రత్యక్ష సాక్షులు. మనం ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఆ అబ్బాయి అంటే వాళ్ళ భర్త మీ ఫాదరు మన ఇంట్లో ఉండొద్దు అనేసి ఫాదర్ని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారు. ఏది మన ఫ్యామిలీకి సూట్ కాదనేసి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ బ్రదర్, ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిన క్రమం, దాని తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు ఈ అబ్బాయి పైన కేసు పెట్టినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీలో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇతనికి ఏమాత్రం కూడా ప్రమేయం లేదు. సో ఈ ప్రమేయం లేని కేసులో వాళ్ళ ఫాదర్ని ఇన్వాల్వ్ చేయడము, ఆ కేసులో నుంచి బయటపడడానికి అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్న సిబ్బంది అంటే వృద్ధాశ్రమం నడిపే వాళ్ళు మా దగ్గరే ఉన్నాడు, ఇతనికి ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంలో అనేసి వాళ్ళు జామీన్ ఇవ్వడం వల్ల
ఆ యొక్క కేసుని బయటపడేశాను. అంటే ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇక్కడ ఈ అబ్బాయి మీ తండ్రి నా తండ్రి కాదు అనేసి చెప్పడము, అతన్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేయడము, తద్వారా న్యాయ వ్యవస్థకి మనం గౌరవించాల్సిన విషయం ఏంటంటే, మీ కుటుంబంలో మీ కుటుంబ వ్యవస్థని అంటే మీ యొక్క వాల్యూస్ని తెలిపే క్రియగా కూడా ఈ యొక్క లాయర్ వ్యవస్థ అని కూడా చెప్పుకోవచ్చు. బేసికల్గా నైతిక విలువలు తగ్గిపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. హ్యూమన్ రిలేషన్స్ ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు లేకుండా కేవలం మనీ మ్యాటర్ తోటి అంత రిలేషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి కనుక సెల్ఫ్ ఇండిపెండెంట్గా తాను సంపాదించేటట్టున్నట్టయితే ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను కూడా పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయికి కూడా సేమ్ బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఆ తండ్రి ఆ అమ్మాయి పైన మెయింటెనెన్స్ సిఆర్పిసి 125 కింద వేసినట్టయితే తక్షణమే కోర్టు కూడా ఆ తండ్రికి భృతి ఇవ్వడం జరుగుతుంది, మెయింటెనెన్స్. సో ఎందుకంటే ఇప్పుడు ఆ తండ్రి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు మానవతా విలువలతో కూడుకున్న వ్యక్తి కాబట్టి ఈ కుటుంబం కూడా నా కుటుంబం అన్నట్టుగా తను చూపించినటువంటి చొరవతో ఆ ఎంటైర్ కుటుంబం ఈ కేసులో నుంచి బయటపడింది. సో న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటంటే, నీ కుటుంబం కంప్లీట్గా ఒక కుటుంబంగా చూపించింది అనేసి ఈ విషయంలో మనం అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. మన ఇండియన్ పీనల్ కోడ్ కూడా ఆ విధంగా ఉన్నాయి. అన్వయించుకునే విధానాలు వేరువేరుగా ఉంటున్నాయి. టెంపరీగా కేసు ఎవరి మీదైనా పెట్టచ్చు. ఓకే, కాకపోతే అక్కడ ఎవిడెన్స్లు నిలవకపోవడం వల్ల కోర్టు కొట్టేస్తుంది. తప్పుడు కేసులు పెట్టినప్పుడు కోర్టులో నిలవనప్పుడు మనము తిరిగి ఆ వ్యక్తుల పైన కేసు వేసి మా సమయాన్ని డబ్బును వృధా చేశారు కాబట్టి వాటి నుంచి మనం నష్టపరిహారాన్ని రాబట్టాల్సింది. కోర్టులు కూడా ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే కోర్టు సమయాన్ని వృధా చేయడం, అటుపక్క కక్షిదారుల యొక్క సమయాన్ని కూడా వాళ్ళు వృధా చేస్తున్నారు ఇంటెన్షనల్గా. కాబట్టి కోర్టు ఒకవేళ తీవ్రమైన చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళకు శిక్ష కంపల్సరీగా ఉంటుంది మన చట్టంలో. ఎందుకంటే కుటుంబ విలువలను తెలిపే న్యాయ వ్యవస్థను కూడా మనము గౌరవించాలి, లాయర్లను గౌరవించాలి అనేసి మా ప్రయత్నం. సో వీటన్నిటికీ కారణం ముందుగాలని ఒక మంచి నిర్ణయం తీసుకునేబోయే ముందు కూలంకుషంగా రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడి మ్యాక్సిమం వాళ్ళ యొక్క అభిప్రాయాలు కలిసిన తర్వాతనే ముందుకెళ్ళాలనేసి రవిప్రకాష్ గారు ఇస్తున్నటువంటి సందేశం తూచా తప్పకుండా, ఎందుకంటే వివాహం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సూత్రాలను పాటించాలనేసి కోరుతూ, మ్యాక్సిమం సే నో టు డైవర్స్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అది మీ స్వేచ్ఛ. సో మీరు సమాజంలో డైవర్స్ తీసుకున్న వాళ్ళకు మంచి విలువతో ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు డైవర్స్ అనగానే. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చట్టాలు కాస్త కఠినంగా వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే ఆ చిన్న చూపు చూసే వాళ్ళ కళ్ళు తీసి చేతిలో పెట్టే విధంగా చట్టాలు రావాలని కోరుకుంటున్నాను. తద్వారా అమ్మాయిలకు ఒక భరోసా ఉంటుంది. సో ఈ డైవర్స్ తీసుకునే వాళ్ళు సమాజంలో గౌరవంగా తిరగాలని కోరుకుంటూ, వరుత్ ఎల్పిడిఓ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సే నో టు డైవర్స్ అంటే మ్యాక్సిమం ఒక కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటూ, నేను మీ భరత్, ఎల్పిడిఓ కేంద్రం నుంచి, డ్రైవింగ్ డిసేబిలిటీ ఇన్ ద సొసైటీ టువర్డ్స్ ఎబిలిటీ, దట్ ఈస్ వరుత్. సే నో టు డైవర్స్ అనే కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం, ఒక 100 మంది జంటలు విడిపోవాలనుకున్న వాళ్ళను కలపడమే మా ధ్యేయం. తద్వారా ఇరు వర్గాల కుటుంబాలలో సంతోషం చూడడమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. తద్వారా వాళ్ళ పిల్లల ముఖాలలో చిరునవ్వుని కళ్ళారా చూసి ఆనందించడమే నా ధ్యేయం. అంతే తప్ప ఈ ప్రోగ్రామ్ సే నో టు డైవర్స్ అనే ప్రోగ్రాం ద్వారా 100 సబ్స్క్రైబ్స్ లేకపోతే 1000 లైక్స్ గురించి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాదు. సో మీరు కలుస్తారనే ఆశయంతో, మీ డైవర్స్ ని విరమించుకుంటారనే ధ్యేయంతో సే నో టు డైవర్స్. మీ పిల్లల భవిష్యత్తుకి మీరే కారకులు కాబట్టి, మీరే జన్మదాతలు కాబట్టి కలిసి ఉండండి. సే నో టు డైవర్స్.